నెంబర్ 1 ద స్టార్గేట్ మిస్టరీ. స్టార్గేట్ అనేది ఒక బ్రిడ్జ్ పోర్టల్ డివైస్. అది మనల్ని రెండు వేరు లొకేషన్స్కి మధ్య ట్రావెల్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ వేరు లొకేషన్స్ అనేవి ఏదో భూమి మీద ఉన్న చిన్న ప్రాంతాలు అయితే కాదు. ఈ విశ్వంలో ఉన్న రెండు వేరు దూరమైన ప్రాంతాలు. అండ్ ఆ రెండిటికి మధ్య ట్రావెల్ చేయడానికి ఈ స్టార్ గేట్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అండ్ రీసెంట్గా ఇలాంటి కొన్ని స్టార్ గేట్స్ని శ్రీలంకలోని అనురాధపుర అనే ఒక ప్రాంతంలో కనుగొనడం జరిగింది. ఇది శ్రీలంకలో ఉన్న అత్యంత పవిత్రమైన నగరాలలో ఒకటి. ఇక్కడ చాలా భారీ స్థాయిలో పవిత్ర కట్టడాలు కూడా ఉంటాయి. అండ్ ఈ ప్రాంతంలో యూఎఫ్ఓ సైటింగ్స్ని చూసామని చాలామంది చెబుతూ వచ్చారు. అలాగే పారానార్మల్ ఎన్కౌంటర్స్ జరిగాయని కూడా చాలామంది చెబుతూ ఉంటారు. అండ్ ఒక పర్టికులర్ ఆర్టిఫాక్ట్ గురించి అయితే చాలా ఎక్కువగా చెబుతూ ఉంటారు. అయితే ఈ నగరం యొక్క చరిత్ర గురించి కనుక మనం చూసుకున్నట్టయితే ఇది శ్రీలంకలో ఉంటుంది. శ్రీలంక అనేది కూడా బేసిక్గా ఒక ఐలాండ్ లాంటిది. అయితే ఈ నగరం 377 బిఫోర్ ద కామన్ ఎరా టైంలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది. అండ్ ఆ టైంలో ఇక్కడ లోకల్ బుద్ధిస్ట్ కల్చర్ చాలా ఎక్కువగా కనబడేది. అండ్ ఇప్పటికీ కూడా ఆ కంట్రీకి చెందిన మోస్ట్ విజిటెడ్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటి. అంటే టూరిస్టులు కాదు, చాలామంది పిల్గ్రిమ్స్ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఏన్షియంట్ బుద్ధిస్ట్ టెంపుల్స్ ఆ ప్రాంతంలో చాలా ఉంటాయి కాబట్టి. అయితే ఇందాక చెప్పిన ఆ స్పెషల్ ఆర్టిఫాక్ట్ ఏంటి అంటే ఒక కార్వింగ్. ఆ కార్వింగ్ యొక్క షేప్ ఇదంతా కూడా ఒక రాయి మీద చెక్కబడింది. అండ్ ఈ రాయి ఆ పవిత్ర నగరంలోని కొన్ని రూన్స్లో ఉంది. అంటే శిథిలావస్థకు చేరుకున్న కొన్ని కట్టడాల దగ్గర ఉంది. ఈ రూన్స్ని ఆ కార్వింగ్ని చూసిన తర్వాత చాలామంది హిస్టోరియన్స్, ఆర్కియాలజిస్టులు చాలా ఆశ్చర్యపోయారు. దీన్ని కనుగొని సుమారుగా ఒక శతాబ్దం అవుతోంది. బట్ ఇప్పటికీ కూడా ఎవరికి దీనికి సంబంధించిన రహస్యం ఏంటనేది అర్థం కావట్లేదు. చాలామంది నమ్మింది ఏంటంటే ఆ కార్వింగ్ స్టార్ గేట్ని యాక్టివేట్ చేయడానికి, డియాక్టివేట్ చేయడానికి వీలుగా ఉండేటట్టుగా రూపొందించారు అని చెబుతూ ఉంటారు. అయితే ఆ కార్వింగ్ ఏమి ఫిజికల్ గేట్ కాదు, అది ఒక రాయి మీద ఒక సర్కిల్ రూపంలో గీయబడింది. అండ్ దాని పక్కన చాలా గీతలు ఉంటాయి అండ్ కొన్ని సింబల్స్ కనబడుతూ ఉంటాయి. వాటి వెనక మీనింగ్ ఏంటనేది ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నా కూడా ఎవరికి కూడా అర్థం కాలేదు. కానీ ఖచ్చితంగా వాటి వెనక ఏదో మిస్టరీ అయితే దాగి ఉందని అయితే నమ్ముతూ వచ్చారు. అయితే దానికి దగ్గరలోని ఇంకొక స్ట్రేంజ్ కార్వింగ్స్ ఉన్నాయి. అదేంటంటే 4 సీట్ల వంటివి ఉన్నాయి. అంటే నలుగురు కూర్చోవడానికి తగ్గట్టుగా అక్కడ కొంతవరకు రాయి చెక్కబడింది అనమాట. సో దీనిని చూపించి కొంతమంది ఏమని నమ్ముతున్నారంటే ఆ కార్వింగ్కి ఎదురుగానే ఇది కూడా ఉంది కాబట్టి ఎవరైతే స్టార్ గేట్ ద్వారా వేరే ప్రపంచం నుంచి ఈ ప్రపంచంలోకి ట్రావెల్ చేస్తూ ఉంటారో, ఈ విశ్వంలోని వేరే ప్రాంతం నుంచి భూమి మీదకి ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళ కోసం ఇక్కడి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండొచ్చు. లేదంటే ఇక్కడి వాళ్ళు ఆ స్టార్ గేట్లోకి ఎంటర్ అవ్వడానికి వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. లైక్ ఎయిర్పోర్ట్లో టెర్మినల్ లాగా అనమాట. ఒక పక్క వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు, మరొక పక్క వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. సో అలాగా ఈ స్టార్ గేట్ అనేది చాలా అంటే చాలా ప్రత్యేకమైనదని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. అండ్ ఇలాంటి స్టార్ గేట్స్ ఈ విశ్వంలో చాలా చోట్ల ఉన్నాయి. అంటే ఈజిప్ట్లో ఉన్నాయి, ఉజ్బెకిస్తాన్లో ఉన్నాయి, పెరూలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వేరే ప్రపంచానికి మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. అఫ్కోర్స్ అవేవి పనిచేయట్లేదు, శాస్త్రవేత్తలకు అవి ఎలా పనిచేస్తూ కూడా క్లారిటీ లేదు. ఒకప్పటి కాలంలో అవి పనిచేసి ఉండొచ్చు అని అయితే నమ్ముతూ వచ్చారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి పూర్తిగా తెలియదు. సో ఇప్పటికీ కూడా అది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 2 ద సైక్లోప్స్ స్కల్. ఇది ఒక పెక్యులర్ డిస్కవరీ అని చెప్పొచ్చు. దీన్ని ఫిలిప్పీన్స్లోని ఒక కేవ్లో కనుగొన్నారు. దీని గురించి మనకి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఎలా కనుగొన్నారు, ఎందుకు కనుగొన్నారు, ఇదేది మనకు తెలీదు. కానీ 2012 సంవత్సరంలో దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ మాత్రం ఇంటర్నెట్లో బాగా వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలో మనకి ఏమని రాశారంటే ఇది ఫిలిప్పీన్స్లోని ఒక కేవ్లో కనుగొనబడింది. అండ్ ఈ స్కల్ 10,000 సంవత్సరాల క్రితం నాటిది.
ఇది చాలా అంటే చాలా వింతైన స్కల్ అని అయితే మెన్షన్ చేశారు. అండ్ ఆ స్కల్ షేప్ అయితే చూడడానికి నార్మల్ హ్యూమన్ షేప్ని కలిగి ఉంది. అండ్ మనుషుల్లాగే జాస్ ఉన్నాయి, టీత్ ఉంది, అంతా బాగానే ఉంది. కానీ ఒక్క విషయంలో మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. అదేంటంటే ఆ స్కల్కి మధ్య భాగంలో ఒక పెద్ద హోల్ ఉంది. అండ్ ఆ హోల్ కూడా ఒక పెద్ద కన్ను ఫిట్ అయ్యేందుకు పర్ఫెక్ట్గా ఉందన్నమాట. అండ్ దీన్ని కనుగొన్నది బోహోల్ అనే ఒక ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఒక కేవ్లో. అండ్ ఈ ప్రాంతంలో సైక్లోప్స్ అనేవాళ్ళు నివసించేవారని చాలామంది నమ్ముతూ ఉంటారు. సైక్లోప్స్ అనేవాళ్ళు ఏంటంటే ఒంటి కన్ను రాక్షసుల టైప్ అనమాట. వాళ్ళు చాలా భారీగా ఉంటారు, కన్ను ఒకటే ఉంటుంది. అయితే చాలామంది శాస్త్రవేత్తలు ఏమని చెబుతూ వచ్చారంటే అసలు ఇలాంటి సైక్లోప్స్ అనేవాళ్ళు ఎక్కడా కూడా లేరు. ఈ స్కల్ ఒక ఆర్డినరీ మ్యాన్కి చెందిందే. కాకపోతే ఏంటంటే ఒకప్పటి కాలంలో వాళ్ళ దగ్గర ప్రాపర్ మెడికల్ ఫెసిలిటీస్ ఏమీ లేవు కదా. సో అప్పటి కాలంలో చాలా మందికి స్పైనల్ కాలంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేవి. అంటే వెన్నుముక పెరిగిపోతూ ఉండేది. అండ్ అలా పెరిగిపోయిన వెన్నుముక నేరుగా మెదడులోకి వచ్చేసి కళ్ళు ఉండే నుదుటి మధ్య భాగం నుంచి బయటకు వచ్చేసేది అని అయితే కొంతమంది శాస్త్రవేత్తలు తెలియజేశారు. అది వినడానికి బాగానే ఉంది, కానీ ఆ లెక్కను చూసినట్టయితే కళ్ళు కూడా ఉండాలి కదా. మరి కళ్ళు ఉండే ప్రాంతంలో మాత్రం ప్లెయిన్గా ఉంది కదా స్కల్. ఈ డౌట్ చాలా మందికి వచ్చింది. అండ్ ఇది నిజం కాకపోవచ్చు అనే పాయింట్ కూడా చాలా మందిలో బలంగా ఉండడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఇది ఏ ప్రాంతంలో అయితే దొరికిందో ఆ ప్రాంతానికి చెందిన ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన కల్చర్స్లో ఈ సైక్లోప్స్ గురించి ఎన్నో రకాల గొప్ప గొప్ప కథలు ఉన్నాయి. మిండానావో ట్రైబ్ అనే ఒక పేరున్న ట్రైబ్ వాళ్ళు కానీ, లేదంటే ఆ ప్రాంతంలో నివసించే వేరే ట్రైబ్స్ వాళ్ళు కానీ కొన్ని ప్రత్యేకమైన బీస్ట్ల గురించి చాలా ప్రత్యేకంగా వాళ్ళ పురాణాల్లో మెన్షన్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ బీస్ట్లన్నీ కూడా ఒక కన్నును మాత్రమే కలిగి ఉంటాయని కూడా ప్రత్యేకంగా చెప్పుకున్నారు. అండ్ వాళ్ళు ఆ ఐలాండ్లో నివసించారని కూడా చెప్పుకుంటున్నారు. మరి ఇది కేవలం కోఇన్సిడెన్సే అంటే ఎవరు మాత్రం నమ్ముతారు చెప్పండి? ఆ లోకల్ పీపుల్ ఏమో సైక్లోప్స్ గురించి మాట్లాడుకుంటారు. అండ్ అలాంటిదే ఒక స్కల్ కూడా మనకు దొరికింది. సో ఇది ఫిక్షన్ అని కొట్టిపడేయలేం మనమైతే. సో అది నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెంబర్ 3, గ్లోబల్ సింబల్స్. ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ మనకి చెబుతుందని ప్రకారం ఈ ప్రపంచంలోని మొట్టమొదటి ట్రూ రైటింగ్ సిస్టమ్ని డెవలప్ చేసింది క్యూనిఫామ్ అనే ఒక జాతికి చెందిన కొంతమంది మనుషులు. దీన్ని 5400 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా రాయడం జరిగింది. అండ్ వాళ్ళు సుమేరియన్స్ జాతికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఏన్షియంట్ మెసపటోనియన్ సివిలైజేషన్కి చెందిన వాళ్ళు. వాళ్ళు ఈ ప్రపంచంలోని మొట్టమొదటి రిటర్న్ లాంగ్వేజ్ని అయితే తీసుకొని వచ్చారు. అఫ్ కోర్స్ ఇది నిజం కాకపోవచ్చు కూడా, బట్ ఆర్కియాలజిస్టులు అయితే ప్రస్తుతానికి దీన్ని నిజమని నమ్ముతున్నారు. కానీ రీసెంట్గా శాస్త్రవేత్తలు కనుగొన్న కొన్ని డిస్కవరీస్ ఈ చరిత్ర మొత్తాన్ని కూడా తిరగరాసే విధంగా ఉన్నాయి. అంటే కొన్ని స్ట్రేంజ్ సింబల్స్ కొన్ని గుహల్లో కనబడ్డాయి. అవి చాలా అంటే చాలా వింతగా ఉన్నాయి. అండ్ అవి యూనివర్సల్ లాంగ్వేజ్లో ఒక భాగం కూడా అయి ఉండొచ్చు అని అయితే చాలామంది నమ్ముతున్నారు. ముఖ్యంగా పేల్ ఆంథ్రోపాలజిస్ట్ అయిన జెనివివ్ వాన్ పెట్టింజర్ అనే ఒక పర్సన్ దీని గురించి ఏమని చెబుతూ వచ్చాడంటే ఈ ఏన్షియంట్ సింబల్స్ని మనం మోడర్న్ ఎమోజీస్తో కనుక కంపేర్ చేసినట్టయితే ఆల్మోస్ట్ 80% మ్యాచ్ అవుతున్నాయని తెలియజేశాడు. అండ్ ఈ సింబల్స్ ఏవైతే ఆ డార్క్ కేవ్స్లో కనబడ్డాయో వీటిని సుమారుగా 40,000 సంవత్సరాల క్రితం రాసి ఉండొచ్చు, వారు చెక్కి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతున్నారు. బేసిక్గా అతను ఎన్నో ఏళ్ల పాటు యూరోప్ మొత్తం తిరిగి ఈ క్యాటలాగింగ్ సింబల్స్ గురించి రీసెర్చ్లు చేసి సుమారుగా 52కు పైగా గుహల్ని వెతికి అండ్ ఆ ప్రాంతంలో ఉన్న డాట్స్, జిగ్జాగ్స్, కాంప్లెక్స్ షేప్స్ వీటన్నిటిని కూడా గమనించినప్పుడు ప్రీహిస్టారిక్ హ్యూమన్స్ ఒక ప్యాటర్న్ని దృష్టిలో పెట్టుకుని ఈ సింబల్స్ అన్నింటినీ కూడా గీశారు అని అయితే అతను తేల్చాడు. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ సింబల్స్ కేవలం యూరోప్లోనే కాదు, ఇండియాలో ఉన్నాయి, చైనాలో ఉన్నాయి, బోర్నియాలో ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి, సౌత్ ఆఫ్రికాలో, నార్త్ అమెరికాలో కూడా ఉన్నాయి. అండ్ వీటిల్లో ఐడెంటికల్ సింబల్స్ ఉన్నాయి. అంటే సిమిలర్గా ఉన్న సింబల్స్ కూడా చాలానే ఉన్నాయి. అంటే అప్పటి కాలంలో యూనివర్సల్గా ఒక లాంగ్వేజ్ని వాడేవారు. అండ్ అది అందరికీ కూడా స్ప్రెడ్ అయ్యేది అనడానికి ఇదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని అతను చెబుతూ వచ్చాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సింబల్స్ కనబడింది కూడా ఆపోజిట్ పోలార్ సైడ్స్లో. అంటే నార్త్ పోల్లో కనబడిన సింబల్సే మనకి సౌత్ పోల్ దగ్గరలో కూడా కనబడ్డాయి. మరి అలా ఎలా మ్యాచ్ అయ్యాయి అనేది ఆయన కూడా అర్థం కావట్లేదు. హ్యాష్ ట్యాగ్స్, ఇంటెన్షనల్ జిగ్జాగ్స్, ఐడెంటికల్ రెక్టాంగిల్స్, గ్రూపింగ్స్ ఆఫ్ డాట్స్ ఇవన్నీ కూడా ఒకప్పటి కాలంలోనే గ్లోబల్ లాంగ్వేజ్ ఒకటి ఉండేది. అండ్ దాన్ని వాళ్ళు 40,000 సంవత్సరాల క్రితమే రాశారు అని కూడా నమ్మేటట్టుగా చేస్తోందని ఆయన అయితే చెబుతున్నాడు. సో మనం ప్రపంచం మొత్తాన్ని కూడా కనుక పరిశోధన చేసినట్టయితే మనం ఇప్పటి వరకు రాయబడిన లాంగ్వేజెస్లో ఫస్ట్ రిటర్న్ లాంగ్వేజ్ 5400 ఇయర్ ఓల్డ్ అనుకుంటున్నాం కదా. కానీ 40,000 కంటే ముందే రాసి ఉండొచ్చు అనే విషయం మనకి తెలిసే అవకాశం ఉంది అని అయితే ఆయన అభిప్రాయపడుతున్నారు. బట్ చూడాలి, దీనికి ఇంకా చాలా పరిశోధన చేయాల్సి ఉంటుంది. నెంబర్ 4, ద రియల్ మోబీ డిక్. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ హిస్టారికల్ మిస్టరీస్లో ఇది కూడా ఒకటి. ఇది చాలా అంటే చాలా ఫేమస్. అఫ్ కోర్స్ ఇది వేల్ జాతికి చెందింది, బట్ చాలా ఫేమస్ వేల్ అని చెప్పొచ్చు.
దీని గురించి మనం చాలా పురాణాల్లో కూడా విన్నాం. ఇది ఒక మాన్స్టర్ వేల్. దీన్ని హెర్మన్ మెల్విల్ అనే ఒక పర్సన్ 19వ శతాబ్దంలో తన యొక్క పుస్తకాలలో మొట్టమొదటిసారిగా మెన్షన్ చేశాడు. హెర్మన్ 1819వ సంవత్సరంలో జన్మించాడు. అతను వెయిలింగ్ ఇండస్ట్రీలోనే మెల్లిమెల్లిగా తన యొక్క కెరియర్ అయితే సక్సెస్ఫుల్గా నడిపాడు. అయితే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అతనికి జార్జ్ పోలార్డ్ అనే ఒక వ్యక్తి గురించి విన్న ఒక కథ బాగా ఇన్స్పైర్ చేసింది. అతను ఎసెక్స్ అనే ఒక వెయిలింగ్ షిప్ యొక్క కెప్టెన్. జార్జ్ ఒక వెయిలింగ్ ఎక్స్పెడిషన్లో ఉన్న టైంలో ఆ షిప్ని ఒక భారీ స్థాయిలో ఉన్న వేల్ ఒకటి అటాక్ చేసి నాశనం చేసేసింది. అండ్ జార్జ్ ఆ షిప్ని అక్కడే వదిలేసి ఒక లైఫ్ బోట్ని వేసుకొని అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయాడు. అదొక డ్రామాటిక్ డిజాస్టర్. అండ్ దాని కారణంగా అతను మెల్లిమెల్లిగా అనారోగ్యం పాలైపోయాడు. అండ్ ఒక ఐలాండ్ చేరుకొని క్యానిబల్గా మారిపోయి అక్కడే కొన్నాళ్ళ పాటు సర్వైవ్ అయ్యి ఆ తర్వాత అక్కడే చనిపోయాడు. కానీ చనిపోయే ముందు తన స్టోరీని కొన్ని లెటర్స్ రూపంలో మెన్షన్ చేశాడు. అండ్ అలాగా ఆ స్టోరీ అంతా కూడా హెర్మన్ వరకు చేరుకుంది. అంటే అందరూ చదివారు, హెర్మన్ కూడా చదివాడు. అయితే జార్జ్ దానిని బేస్ చేసుకొని మోబిడిక్ అనే ఒక వేల్ గురించి మెన్షన్ చేశాడు. ఆ మోబిడిక్ అనేది ఒక రియల్ వేల్ అని, అది చాలా అంటే చాలా భారీ స్థాయిలో ఉంటుందని, అది జార్జ్ పోలార్డ్ని అటాక్ చేసిందని, దాని గురించి ఎవరికీ తెలియదు, మన ఊహలకు అందనంత భారీ స్థాయిలో భయంకరంగా ఉంటుంది అది అని అయితే అతను మెన్షన్ చేశాడు. అండ్ సీ మాన్స్టర్స్ అన్నిట్లోకెల్లా ఇదే పెద్దది, సప్త సముద్రాలని అదే రూల్ చేస్తూ ఉంటుందని కూడా అతను చెప్పాడు. ఇన్ఫాక్ట్ గ్రీక్ మైథాలజీలో కూడా ఒక క్రీచర్ ఉంది, దాని పేరు సీటస్. ఇది కూడా చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఒక షిప్ అంత పెద్దగా ఉంటుందంట, అంటే 40 అడుగులు పొడవు ఉంటుందంట. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అది చాలా పెద్దగా ఉంటుందని. అండ్ దాని స్కెలిటన్ ఒక నార్మల్ ఎలిఫెంట్ కంటే పెద్దగా ఉంటుందంట కూడా. అండ్ ఇది కూడా గ్రీక్ హీరోస్ విషయంలో మోస్ట్ పాపులర్ మాన్స్టర్స్లో ఒకటి. అంటే వాళ్ళు దీంతో ఫైట్ చేశారని మనకి చాలా కథలు వినిపిస్తూ ఉంటాయి. పెరిసియస్ అనే ఒక పర్సన్ ఉంటాడు, అతను మెడూసా అనే ఒక భారీ చేపని చంపినట్టుగా మనకు చెబుతారు. అది కూడా దీని జాతికి చెందిందే. అలాగే హెర్క్యులస్ కూడా ఒక భారీ చేపను చంపినట్టుగా కొన్ని కథల్లో మెన్షన్ చేస్తూ ఉంటారు. అండ్ వేరే మైథాలజీస్లో కూడా దీని గురించి చెప్పబడింది. ఆట్రసాన్ మైథాలజీలో కూడా ఒక పెద్ద బీస్ట్ ఉంటుంది, దాన్ని సెటియా అని పిలుస్తూ ఉంటారు. ఇది చూడడానికి డైనోసర్కి, ఏనుగుకి, ఒక పెద్ద చేపకి క్రాస్ బీడ్లా కనబడుతూ ఉంటుంది. అలాగే జూయిష్ మైథాలజీలో కూడా టానిన్ అనే పేరుతో ఒక క్రీచర్ ఉంటుంది, దాన్ని లెవియాథన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అలా ఎక్కడ చూసినా కూడా మనకి వేరు వేరు రకాల క్రీచర్స్ అయితే కనబడుతూ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా మోబిడిక్ లాంటివే. ఇప్పుడు మోబిడిక్ ఎలాగైతే ఇతను నమ్మి సృష్టించాడో అలాగే వేరే వాళ్ళు కూడా అలాగే సృష్టించడం జరిగింది. బట్ ఇది నిజంగా ఉందా లేదా అనేది అయితే మాత్రం ఇప్పటికీ పూర్తిగా తెలియదు. ఏన్షియంట్ సైలర్స్ చూసుండొచ్చేమో, బట్ వాళ్ళు ఎవరు కూడా చెప్పడానికి బ్రతికిలేరు కదా, అందువల్ల మనం ఇది నిజమో కాదో చెప్పలేం. నెంబర్ 5, ద మెక్సికన్ కనెక్షన్. రీసెంట్ సంవత్సరాలలో చాలామంది ఆర్కియాలజిస్టులు మెక్సికోలో కొన్ని పరిశోధనలు చేస్తున్నారు. ఆ టైంలో వాళ్ళకి 16,600 సంవత్సరాల క్రితంకి చెందిన ఒక మహిళ యొక్క ఇంటాక్ట్ స్కెలిటన్ దొరికింది. అండ్ వాళ్ళకి ఈ స్కెలిటన్ దొరికింది క్వింటానోలోని ఒక గుహలో. అండ్ బేసిక్గా నార్మల్గా అయినట్టయితే ఈ స్కెలిటన్ డిస్కవరీ అంత ఎగ్జైటింగ్ విషయం ఏమీ కాదు. కాకపోతే ఆర్కియాలజిస్టులను ఇక్కడ బాగా ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఆమె స్కెలిటన్ని అనలైజ్ చేసినప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అండ్ హిస్టరీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆమె లాస్ట్ పాలస్ ఉమెన్. ఆమె ఫేషియల్ ఫీచర్స్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆమె సౌత్ ఈస్ట్ ఏషియన్. అండ్ ఆమె స్కెలిటన్ ఏ రకంగానూ కూడా నార్త్ అమెరికన్ పర్సన్లా కనబడట్లేదు. మరి నార్త్ అమెరికాకి హ్యూమన్స్ మైగ్రేషన్ గురించి ఇప్పటి వరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అన్ని వేల సంవత్సరాల క్రితం ఎవరు కూడా నార్త్ అమెరికాకి మైగ్రేట్ అవ్వలేదు కదా. సో ఇప్పటి వరకు మనం ఏదైతే నమ్ముతున్నామో మెయిన్ స్ట్రీమ్ థియరీస్ అవన్నీ కూడా అప్పుడు అబద్ధమైనట్టు కదా. శాస్త్రవేత్తలు ఇప్పుడు చెబుతుంది ఏంటంటే ఏన్షియంట్ హ్యూమన్స్ బేరింగ్ ల్యాండ్ బ్రిడ్జ్ని దాటి 30,000 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతం మీద అడుగుపెట్టి ఉండొచ్చు అని చెబుతున్నారు. కానీ ఆ డేట్ని కూడా మనం ఎగ్జాక్ట్గా రైట్ అని చెప్పలేము, అది కూడా మారిపోయి ఉండొచ్చు. సో మనుషులు నార్త్ అమెరికాలో మొట్టమొదటిగా అడుగుపెట్టింది 13,000 సంవత్సరాల క్రితం నుంచి 27,000 సంవత్సరాల క్రితానికి మధ్యలో ఏదో ఒక టైంలో జరిగి ఉండొచ్చు అని చెబుతూ ఉన్నారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అప్పట్లో మనం నమ్మింది ఏంటి, మనుషులు సైబీరియా ఆర్ చైనా నుంచి యుఎస్లోకి ఫస్ట్ అలాస్కా ద్వారా, ఆ తర్వాత మెక్సికో ద్వారా ఫైనల్గా సౌత్ అమెరికాలోకి ఎంటర్ అయ్యారని అయితే మనకైతే తెలిసింది ఇప్పటి వరకు. కానీ సౌత్ ఈస్ట్ ఏషియాకి చెందిన ఒక ఉమెన్ ఈ ప్రాంతంలో దొరకడం అంటే అది చాలా మిస్టీరియస్ థింగ్. సో దీన్ని బట్టి శాస్త్రవేత్తలు చెబుతున్న విషయం ఏంటి అంటే చాలామంది ఏన్షియంట్ పీపుల్ ఇండియా నుంచి మెక్సికోకి డైరెక్ట్గా, అంటే చైనా అని సెర్బియా అని వీటినేం వాడుకోకుండా డైరెక్ట్గా ఇండియా నుంచే మెక్సికోకి ఒక షిప్ ద్వారా ట్రావెల్ చేసి ఆ తర్వాత ఆ ప్రాంతంలో సెటిల్ అయి ఉండొచ్చు అని అయితే ఇప్పుడు
చాలా మంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ సివిలైజేషన్కి సంబంధించిన ఆధారం కూడా అయి ఉండొచ్చు. అంటే మెక్సికోలో కూడా మనకి చాలా పిరమిడ్లు కనిపిస్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో కూడా మనకి చాలా పిరమిడ్లు కనిపిస్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ టెంపుల్లో ఉన్న ఆర్కిటెక్చర్లోనే కొన్ని మనకి మాయన్ సివిలైజేషన్లో కూడా కనబడుతూ ఉంటాయి. సో 11,600 సంవత్సరాల క్రితం భారతదేశం నుంచి ఎవరైనా అక్కడికి వెళ్ళి ఏదైనా ఒక టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ క్రియేట్ చేశారా అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ కూడా వస్తుంది. చాలా మంది శాస్త్రవేత్తలు ఇప్పుడు దాని గురించి చాలా పరిశోధనలు అయితే చేస్తున్నారు. సో లెట్స్ సీ ఫర్దర్గా దీని గురించి ఎలాంటి ఆధారాలు తెలుస్తాయని. ఒకవేళ అదే కనుక నిజమైనట్టయితే ఇండియన్స్ మనం అనుకున్న దానికంటే ఎంతో అడ్వాన్స్డ్ స్టేజ్లోనే ఉన్నారు. అది కూడా 12,000 సంవత్సరాల క్రితమే. నెంబర్ 6, ద టెక్సాస్ రాక్ వాల్. దీన్ని మొదట చూసినప్పుడు అందరూ కూడా ఇది ఒక న్యాచురల్ ఫార్మేషన్ అయ్యి ఉండొచ్చు అనుకున్నారు. ఆ తర్వాత దీని మీద కొన్ని పరిశోధనలు చేసినప్పుడు ఇది ఏదైనా పురాతన కాలానికి చెందిన మనుషుల చేత నిర్మింపబడిన స్ట్రక్చరే అయి ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాత కొంతమంది దీని మీద ఇంకొన్ని పరిశోధనలు చేసి దీన్ని ఒక మిస్టీరియస్ హ్యూమన్ సివిలైజేషన్ 2 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసి ఉండొచ్చు అని అయితే అభిప్రాయపడుతున్నారు. బేసిక్గా 2 లక్షల సంవత్సరాల క్రితం ఒక వాల్ని క్రియేట్ చేయాలంటే అంత ఈజీ కాదు. అప్పట్లో అడ్వాన్స్డ్ హ్యూమన్ సొసైటీ ఎక్కడ ఉంది? మహా అయితే నియాండర్తాల్స్ వాళ్ళు బతుకుతూ ఉంటారు ఆ టైంకి. హోమోసాపియన్స్ కూడా లేరు ఆ టైంకి. కానీ అప్పట్లోనే వాళ్ళు ఒక రాక్ వాల్ని నిర్మించారంటే చాలా పెద్ద విషయం కదా. ఈ రాక్ వాల్ని 1852వ సంవత్సరంలో రాక్ వాల్ కౌంటీ అనే ఒక ప్రాంతానికి చెందిన కొంతమంది ఫార్మర్స్ కనుగొన్నారు. వాళ్ళు నీటి కోసం తవ్వకాలు జరుపుతున్న టైంలో వాళ్ళు ఈ వాల్ని అయితే కనుగొన్నారు. మొదట ఈ వాల్ని చూసి ఏదో ఒక స్టోన్తో నిర్మించారు అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత దీని గురించి శాస్త్రవేత్తలు తెలిసి వాళ్ళు ఇక్కడికి వచ్చి పరిశోధనలు చేసిన తర్వాత దాని గురించి జరిగిన డిబేట్లు అన్నీ ఇన్ని కాదు. బేసిక్గా ఆ వాల్లో ఏదైతే రాక్ ఉందో ఆ రాక్ 2 లక్షల నుంచి 4 లక్షల సంవత్సరాల క్రితం నాటిది అని డేటింగ్ పరీక్షల ద్వారా తెలిసింది. అండ్ ఖచ్చితంగా అది మ్యాన్ మేడ్ స్ట్రక్చరే. ఖచ్చితంగా ఎవరో తయారు చేశారు దాన్ని, లేదంటే అంత పర్ఫెక్ట్గా అంత పద్ధతిగా ఉండదని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకున్నారు. కానీ ఆ మిస్టరీకి జవాబు మాత్రం ఎవరి దగ్గర లేదు కదా. డాక్టర్ జాన్ అనే ఒక పర్సన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి దాని మీద చాలా పరిశోధనలు చేశాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దాని గురించి ఒక డాక్యుమెంటరీని కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ డాక్యుమెంటరీలో అతను ఏమని చెప్పాడంటే ఆ వాల్లో ఉన్న ప్రతి ఒక్క స్టోన్లోని కూడా ఒక అన్యూజువల్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంది. ఈ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈ స్టోన్స్ టెక్సాస్కి చెందినవి కాదు. ఇప్పటికీ కూడా టెక్సాస్లో ఎక్కడా అలాంటి స్టోన్స్ అయితే లేవు. సో టెక్సాస్ పరిసర ప్రాంతాల నుంచి ఇంకా వీలైతే టెక్సాస్కి చాలా దూరం నుంచి ఈ స్టోన్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఈ వాల్ని కట్టి ఉండొచ్చు. అండ్ అలా కట్టాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన నాలెడ్జ్ కానీ టెక్నాలజీ కానీ తెలిసి ఉండాలి. సో ఇంత భారీ స్ట్రక్చర్ని అప్పటి కాలంలో అంత అద్భుతంగా ఎలా కట్టారు, అసలు ఎందుకు కట్టారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 లక్షల సంవత్సరాల క్రితం ఒక వాల్ని కట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అది కూడా అక్కడ లేని స్టోన్స్తో. ఎక్కడి నుంచో స్టోన్స్ తెచ్చి అక్కడ కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? హార్డ్వర్డ్కి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు దీని గురించి పరిశోధనలు చేసి ఏమని చెప్పారంటే ఈ వాల్ని మనం బాగా గమనించినట్టయితే దాంట్లో ఆర్చ్ వేస్ ఉన్నాయి, పోర్టల్స్ ఉన్నాయి, విండోస్ యొక్క రూమ్స్ ఉన్నాయి. సో వీటిని బట్టి ఖచ్చితంగా హ్యూమన్సే నిర్మించారు అని అయితే 100% కన్ఫర్మ్ చేసి చెబుతున్నారు. బట్ అమెరికాలో 2 లక్షల సంవత్సరాల క్రితం ఒక హ్యూమన్ సివిలైజేషన్ ఉండి వాళ్ళు గోడల్ని కూడా నిర్మించారంటే చాలా పెద్ద విషయం కదా. మనకు తెలియదు కదా అసలు అలాంటి ఒక సివిలైజేషన్ ఉందని, కల్చర్ ఉందని, ఇవేవి మనకు తెలియదు. మరి వాళ్ళు ఇప్పటి కాలం నాటి హ్యూమన్స్ లాగే ఉన్నారా లేదంటే ఏమైనా మారారా అనేది అయితే మాత్రం మనకైతే క్లారిటీ లేదు. సో చూడాలి. మరి ప్రస్తుతానికైతే ఈ వాల్ మీద ఇంకా పరిశోధనలు అయితే జరుగుతున్నాయి. ఫర్దర్గా మనకి దీని గురించి ఏదైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.